మన శ్రీశైలమన్న గారి యొక్క ఆదరాభిమానమని మనమందరము ఈ రోజు నిరూపించామని మీ అందరికి నిజంగా పేరున నమస్కారాలు చేస్తూ ఉన్నాను. ఈ రోజున ఈ యొక్క మీటింగు మనము అందరిని గెలిపించుకుంటేందుకు శుభ సూచకమని మీకు అందరికి మనవి చేస్తూ ఉన్నాను. మరి మనము అప్పట్లో 2000 సంవత్సరంలో అన్న యొక్క ఒక చైర్మన్ గా నిలబడి ఓడిపోయినప్పుడు మేమైతే చాలా బాధపడ్డాము. మరి అదే విధంగా 2014లో కూడా అన్న ఓడిపోయినప్పుడు చాలా బాధపడ్డాము. ఈ 4-5 సంవత్సరాలు అన్నను దూరం చేసుకున్నందుకు మనం చాలా బాధపడ్డాము. ఇప్పుడు మనం అందరం సుఖపడే, మనం అందరము మంచిగా ఆదరాభిమానాలతో ఉండే రోజు వచ్చిందని ఈ యొక్క సందర్భంగా మీ అందరికి మనవి చేస్తూ, మరి అన్నను మనం అందరం కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి. ఇదే స్ఫూర్తితో మనం అందరం ముందుకు పోవాలని ఈ యొక్క మీ అందరికీ పిలుపునిస్తా ఉన్నాము. మేము గత 20 సంవత్సరాల నుంచి అన్నయ్య తిరుగుతూ మేము చాలా బాధపడ్డాము. మరి ఈ రోజున పెద్దలు వచ్చారు, ఎక్కువ మాట్లాడుతందుకు అవకాశం లేదు కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను, మనమందరం కంకణం కట్టుకొని అన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలనే ఒక ఉద్దేశంతో, ముఖ్య ఉద్దేశంతో మనం అందరం ముందుకెళ్లాలని మీ అందరికి పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దల ముందు మాట్లాడుతందుకు అవకాశం ఇచ్చినందుకు మన శ్రీశైలమన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మన సారథి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి మనకు సందేశాన్ని ఇస్తారు కాబట్టి ఎక్కువ అవకాశం తీసుకోకుండా నేను ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సుజాత. మన ప్రియతమ నాయకులు పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అన్న నియోజకవర్గ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ గారు మరి టోపీతో వారిని సన్మానిస్తా ఉన్నారు. అందరూ కూడా చప్పట్లు కొట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, శ్రీశైలం గౌడ్ గారి నాయకత్వం. ఇప్పుడు సమైక్య నాయకురాలు మరి అరుణమ్మ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు మన మహిళా గర్జనని మనం పెట్టుకున్నాము. మహిళలు అంటే మనము ఈ రోజు నుంచి మనకు మహిళా లోకం వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు మళ్ళా మన ప్రభుత్వం మన ముంగటికి వచ్చిందని మన అన్నగారి స్వాగతం పలికి ఈ రోజున కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ మహిళల తరఫున మరి అరుణమ్మ గారికి మాజీ మంత్రివర్యులు అరుణమ్మ గారికి తలపాగా పెట్టి మరి సన్మానం చేస్తా ఉన్నారు. అందరూ కూడా చప్పట్లతో మరి ఆహ్వానం తెలియాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అరుణమ్మ గారి నాయకత్వం. ఈరోజు దయచేసి వేదిక మీద ఫోటోగ్రాఫర్ మిత్రులు ప్లీజ్, ఫోటోగ్రాఫర్ మిత్రులు. ఇప్పుడు ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గారికి మరి తలపాలతో సన్మానం. ఈరోజు నేను మన మహిళలం పడ్డే బాధల గురించే చెప్తాను. ఎందుకంటే మనం ఈ 5 ఏళ్ల నుంచి మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం కాబట్టి అది వరకు మనము చేసుకున్న గ్రూపులు 5వ నెల 5 తారీఖు 2005లో మన ఏరియా ప్రతి ఏరియా తిరిగినప్పుడు మన శ్రీశైలం అన్న మన సబితేంద్రారెడ్డి గారిని తీసుకొచ్చారు మన ఏరియాలకు. అప్పుడే మనం గ్రూపులు ఫోన్ చేసుకున్నాము. అప్పుడే అమ్మ మీరు గ్రూపులలో ఉన్నారని చెప్పాను మేడం గారు. అదే రోజు బాగా చేసి మేము గ్రూపులను చేస్తే ఆ రోజున మనకు పావుల వడ్డీ 6 నెలల తర్వాతనే తిరిగి వచ్చేది. అట్లాంటిది ఈ రోజు మనకు పావుల వడ్డీలు అనేటివి కూడా తిరిగి రావట్లేదు.
అభయాసనాన్ని కట్టించుకున్నారు. అభయాసం అనేటివి లేదు. అట్లానే మన ఒక్కొక్క గ్రూప్ మీద మనం 3 లక్షల వరకు పొదుపులు ఉన్నా కూడా అవి మనకు అట్లాంటి రుణాలు రావట్లేదు. ఆ రోజున మనకు రుణాలంటే మన అన్నగారు పిలిపించి మనకు రుణాలు ఇప్పించేది. అట్లానే మనకి ఇప్పుడు బ్యాంకుల చుట్టూ తిరగడము, మున్సిపాల్ చుట్టూ తిరగడము, అది మనం ఎంత బాధపడుతున్నాం అంటే అట్లాంటి బాధనే ఈ రోజు మనం ముందు తీసుకొచ్చి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుండే అప్పుడు అలాగనే ఉండాలని ఈ రోజు మనం ఇంత పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మనకు మన వడ్డీలు మనకి ఇవ్వట్లేదు. అట్లా మన 5 ఏళ్ల నుంచి మనం ఎంత ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి ఏ ఒక్క గ్రూప్ కూడా పావుల వడ్డీ రాలే. అట్లాంటి ఎన్ని కోట్లు వాళ్ళు మనం చేసుకుంటున్నారు కాబట్టి మనం చేసుకుంటున్నాము. అదే నేను ఈ రోజు చెప్పాల్సిన 2 ముచ్చట్లు. అమ్మ వచ్చే ఎన్నికలలో కంపల్సరీ మన అన్నగారికి కట్టం బంధం కట్టుకొని మన మహిళా సంఘాల తరఫున మనం భారీ ఎత్తున గెలిపించుకుందామని కూడా మనం మైలు చేసుకుంటున్నాము. మనకు పావుల వడ్డీలు రావట్లేదు, అది అభయాసం కట్టించుకుని అవి రావట్లేదు. మనకు మనం చేసుకున్న కార్యక్రమాలు మనకే కావాలని మనం మళ్ళీ ముందుకు రావాలంటే మన అన్నగారిని గెలిపించుకొని మనం చేసుకోవాలని అభయాసము. మళ్ళీ అదొకటి, ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇంటింటికి 6 గ్యాసులు మన మహిళలకు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తుంటే మనం వింటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి మహిళా సంఘాలకు 1,00,000 రూపాయలు రుణమాఫీ మనం అట్లాంటివి కూడా చేపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మన మహిళా సంఘాలను కూడా పావుల వడ్డీలు తెప్పించుకోవాలని మన అన్నగారిని భారీ ఎత్తుగా గెలిపించుకుందామని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అరుణమ్మ. మహిళా కాంగ్రెస్ నాయకురాలు లక్ష్మి గారు ఒక 2 నిమిషాలు ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.